बिग गॉड मैं धन्य हो जाएंगे इतना ही हाथ में आए मुझसे। मैं हाथ धोने वाली नहीं हूँ अभी, मैं हाथ धोने वाली नहीं हूँ अभी। Prime Minister has left yet again on another very long foreign tour. Few questions for the Honorable Prime Minister, for the globe-trotting Prime Minister. Mr. Prime Minister, you've probably been the one Prime Minister who's travelled the most on taxpayers' money. प्रधानमंत्री जी गए हुए मेरे घाना गए, कहाँ गए? आ गए? आज आ जाएंगे? चलो चलो, देश में वेलकम करेंगे उनका। पता नहीं कौन कौन से कंट्री, मग्नेशिया, गलवेशिया, तरवेशिया, पता नहीं कहाँ कहाँ जा रहे हैं, जहाँ 140 करोड़ बंदा रह रहा है वहाँ रह नहीं रहे वो। వీళ్ళిద్దరు కామెంట్సే కాదు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ బంగ్లాదేశ్లో, లంచ్ లండన్లో, డిన్నర్ దుబాయ్లో, రాత్రి నిద్ర నెదర్లాండ్స్లో. భారత ప్రధాని వాళ్ళ దేశంలోనే ఉన్నారా? ఇండియాలోనే ఉంటారా? ఉంటే ఎన్ని రోజులు ఉంటారు? ఇట్లాంటి జోక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయినాయి. వాటికి కారణం లేకపోలేదు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ స్థాయిలో దేశాలు తిరుగుతున్నారు, దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇప్పుడే కాదు, ప్రధానమంత్రి అయిన డే 1 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా పర్యటనలు చేసిన ప్రధానమంత్రిగా రికార్డు సాధించే గొప్ప పరిస్థితిని సంపాదించుకున్నారు. ప్రతిపక్షాలు ఆయనను టూరిస్టు ప్రధానమంత్రి అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటాయి. ఆయన ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు పోయిర్రు, ఎన్నెన్ని దేశాలు తిరిగేసి వచ్చిర్రు, ఒక్కో ఏడాదిలో ఎన్ని దేశాలు తిరిగిర్రు అనే లెక్కలన్నీ కూడా అధికారికమైన లెక్కలు. ఇవేవి కూడా అనధికారిక లెక్కలు కాదు, అన్ని ఆన్ రికార్డు ఉన్నటువంటి లెక్కలు. 2014లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆ ఏడాదిలోనే ఈ విదేశీయానాల ట్రిప్ అనేది మొదలైంది. మొదటి ఏడాదిలో దాదాపు 37 కోట్ల రూపాయలు విదేశీ పర్యటనలో ఖర్చు అయింది. అందులో అత్యధికంగా ఆస్ట్రేలియా పర్యటన ఖర్చు చేశారు. దాదాపు ఈ 2014లో 20 దేశాల్లో నరేంద్ర మోడీ తిరిగి వచ్చారు. అందులో ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫిజీ, వీటితో పాటు చైనా కూడా ఉన్నది. ఇవే కాదు, పక్కనే ఉన్న భూటాన్ కూడా పోయి వచ్చిర్రు. దాదాపు 41 లక్షల రూపాయలు ఖర్చు అయింది. చాలా తక్కువ, అతి తక్కువ ఖర్చు అయింది భూటాన్ పర్యటనకు మాత్రం. అంటే ప్రధానమంత్రి అయిన మొదటి ఏడాదిలోనే ఆరంభం ఎంత అదురుసుగా ప్రధానమంత్రి విదేశీయానాలు ఉన్నాయో చూడండి. ఇవే కాదు, మొత్తం 2014 నుంచి 2018 వరకు దాదాపు 2021 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి విదేశీ పర్యటనల కోసం ఖర్చు అయినాయి. ఇవన్నీ వాళ్ళ వసతులు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు, సిబ్బంది, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రధానమంత్రి పోతే ఒక్కడే పోడు కదా, పెద్ద విమానం వేసుకొని పోతాడు. సో ఇవన్నీ ఖర్చులు కలుపుకొని దాదాపు 2000 కోట్ల పైన అయినాయి. మనం ప్రజెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం 2025 జూలై నెలలో ఉన్నాం. ఫ్రాన్స్, అమెరికా, మారిషస్, థాయిలాండ్, శ్రీలంక, సౌదీ అరేబియా, సిప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా, ఇట్లా ఈ దేశాలన్నిట్లో తిరిగి వచ్చిర్రు. ఇవే కాదు, ప్రస్తుతం కూడా ఆయన విదేశీ పర్యటనలోనే ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి విదేశాల్లోనే తిరుగుతూ ఉన్నారు. అక్కడ లండన్లో చాయ్ వాళ్ళతో చిట్ చాట్ చేస్తా ఉన్నారు. Ready for some masala chai? Yeah. My name is Aditya. How are you? Yes, Nice to see you. Chai So what have you got for us? Got masala chai, sauce from India. Yep. Tea comes from Assam, spices from Kerala, and we brew everything up here fresh. We've got you can have a taste of India. yeah. Yes, yeah, exactly. Gujarat no taste sahib. So here we go. It's got cardamom, nutmeg, black pepper, cinnamon, and ginger powder. There you go. Fantastic. Thank you very much. And from one chai wala to another. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మోడీ విదేశీ పర్యటనలకైన ఖర్చు అక్షరాల 67 కోట్లు. ఈ ఒక్క నెల తీసేస్తే 6 నెలల్లో ఆయన ఖర్చు 67 కోట్లు. ఇప్పుడు ఈ నెలలో జరుగుతున్నటువంటి 2 దేశాల పర్యటనలు ఉన్నాయి. ఆ 2 దేశాల పర్యటన దీనికి అదనం. ఇందులో ఫ్రాన్స్ పర్యటనకు 25,59,82,902 రూపాయలు ఖర్చయినాయి. అమెరికా పర్యటనకు 16,54,00,000 రూపాయలు ఖర్చయినాయి. థాయిలాండ్ పర్యటనకు 4,92,00,000. శ్రీలంక పర్యటనకు 4,46,21,690 రూపాయలు. సౌదీ అరేబియా పర్యటనకు 15,54,00,000
3,792 రూపాయలు ఆయన ఖర్చు పెట్టారు. ఇది కేవలం ఈ ఏడాదిలో కొన్ని దేశాలకు వెళ్ళిన ఆ పర్యటనలకు సంబంధించిన లెక్క. ఇంకా కొన్ని దేశాలే ఇందులో లెక్కలు రాలేదు. ఏవైతే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ పోయినవి ఉన్నాయో వాటికి సంబంధించిన లెక్కలు ఇంకా లెక్క పెడతానే ఉన్నాము ఇట్లనే చెప్పారు వాళ్ళు. ఇంకా ఎవాల్యుయేషన్ జరుగుతూ ఉన్నది, ఆ ఖర్చు లెక్కలని తీస్తూ ఉన్నాం, అవన్నీ అయిన తర్వాత డీటెయిల్స్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఖుద్దు పార్లమెంట్గా చెప్పింది. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అడిగిన క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇచ్చింది. ఇంకా కొన్ని దేశాల పర్యటనకు సంబంధించిన లెక్కలు తీస్తూ ఉన్నాం, ఆ లెక్కలు తీసిన తర్వాత అవి చెప్తామని చెప్తా ఉన్నారు. అందులో ఏప్రిల్ నెలలో వెళ్ళినవి, మార్చి నెలలో వెళ్ళిన దేశాలకు సంబంధించిన లెక్కలు కూడా ఇంకా బయటికి రాలేదు. ఆ లెక్కలు కూడా రావాలి. అవన్నీ కూడా ఇంకా స్టిల్ లెక్కలు పెడుతున్నారంట. మరి అవి ఎప్పటికైపోతాయో లెక్కలు, అవి ఎప్పటికీ బయటకు వస్తుందో తెలియదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే ఇంత అమౌంట్ ఆయన విదేశీ పర్యటనలో ఖర్చు అయింది. ఇక 2021 నుంచి 2024 వరకు ప్రధాని మోడీ చేసినటువంటి ఖర్చు విదేశీ పర్యటనల మీద 295 కోట్లు. ఇక ఇప్పటిది కూడా కలుపుకుంటే మొత్తం అంటే 2021 నుంచి 2025 వరకు మొత్తం కలిపితే 362 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రధాని విదేశీ పర్యటనల మీద ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టారు. ఇట్లా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ప్రధానమంత్రి అయినప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు విదేశీ పర్యటనల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ఖర్చు 2,300 కోట్ల రూపాయల పైగా ఉన్నది. పైగా ఇంకా కింద కాదు. ఈ లేటెస్ట్ అన్ని ఖర్చు చేస్తే ఇంకొక 100 కోట్లు అటు ఇటుగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇట్లా విదేశాలన్నీ కూడా తిరిగేస్తా ఉన్నారు. ఒక్కొక్క దేశానికి చాలా సార్లు వెళ్ళారు. చాలా కొత్త దేశాలు, చిన్న దేశాలు, బుడ్డ దేశాలు, ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నటువంటి చాలా చిన్న దేశాలకు కూడా పోయిర్రు. వాళ్ళ సత్కారాలు అందుకున్నారు, సన్మానాలు పొందిర్రు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. దాదాపు ఈ 11 ఏళ్లలో ఏడాది కాలం పాటు ఆయన విదేశాల్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ 325 రోజులు, సంవత్సరంలో 365 రోజులు అయితే ఆయన 325 రోజులు విదేశీ పర్యటనలోనే ఉన్నారు. ఒకసారి ఆ లెక్కలు కూడా చూద్దాం. 2014లో 30 రోజులు విదేశాల్లో ఉంటే 2015లో 55 రోజులు, 2016లో 30 రోజులు, 2017లో 27 రోజులు, 2018లో 41 రోజులు, 2019లో 32 రోజులు. ఇవన్నీ కూడా ఆయన విదేశీ పర్యటన లెక్కలు. కానీ 2020లో మోడీ గారు దేశంలోనే ఆగిపోయారు. ఎందుకు ఆగిరు మరి? ఇంత తిరిగిన ఆయన ఒక్క ఏడాది ఎందుకు పోలేదు అంటే ఆ ఏడాది కరోనా వచ్చింది. పాపం ఆయన అడుగు ఇంట్లోకి వెళ్ళి బయట పెట్టే పరిస్థితి లేదు. మనమే బయట పెట్టే పరిస్థితి లేదు. ఆయన ఎట్లా పోడు కాబట్టి ఆ ఏడాది 2020లో బయటనే ఉన్నాడు. బట్ కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఉన్నటువంటి 2021, 22లో మాత్రం మళ్ళీ టూర్లు స్టార్ట్ చేసిర్రు. 2021లో 12 రోజులు, 2022లో 14 రోజులు, 2023లో 25 రోజులు, 2024లో 33 రోజులు విదేశాల్లో తిరిగారు. ఇప్పుడు ఈ 2025లో ఇప్పటి వరకు ఆయన 23 రోజులు విదేశాల్లో తిరిగి వచ్చిర్రు. ఎక్స్క్లూడ్ ఇప్పుడు తిరుగుతున్నటువంటి దేశాలు కాకుండా, ఇప్పుడు ఉన్నటువంటి దేశాలు కాకుండా ఇప్పటి వరకు ఆయన 23 రోజులు విదేశాల్లో పర్యటించి వచ్చిర్రు. ఈ 6 నెలల్లో, జూన్ వరకు తీసుకుంటే ఈ 6 నెలల్లో 23 రోజులు విదేశాల్లో తిరిగేసి వచ్చిర్రు. ఇది మోడీ గారి రికార్డు లెక్కలు. ఇంకా ఉన్నది, ఈ ట్రాక్ రికార్డ్ ఇక్కడ అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నది. అది కూడా ఇప్పుడు చూద్దాం. ఇందులో మనం ఇన్ని రోజులు విదేశాల్లో తిరిగినాయని చెప్పుకున్నాం కదా. ఇందులో 10 సార్లు అమెరికాకు పోయారు. 10 సార్లు, 11 ఏళ్లలో 10 సార్లు అమెరికాకు పోయిర్రు. ఫ్రాన్స్కి 8 సార్లు పోయిర్రు. రష్యా, జపాన్, దుబాయ్కి 7 సార్లు పోయిర్రు. జర్మనీకి 6 సార్లు, చైనా, నేపాల్కి 5 సార్లు, సౌత్ ఆఫ్రికాకు 3 సార్లు. ఇది ఇంకొక రికార్డు. అత్యధికంగా అమెరికాకి 10 సార్లు పోయొచ్చారు. మేబీ అందుకే కావచ్చు మరి ఆ సాన్నిహిత్యంతోనే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ట్రంప్ ఫోన్ చేసి మోడీని భయపెట్టి, ఫ్రెండ్షిప్లో భయపెట్టినట్టున్నాడు, భయపెట్టి ఆపరేషన్ సింధూర్ ఆపిచ్చాడు. ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాడు ట్రంప్, నేను ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపిచ్చిన, 2 దేశాల మధ్యలో ఉద్రిక్తతలు తగ్గించిన నేను, నా వల్లనే యుద్ధం ఆగింది ఇండియా పాకిస్తాన్ అని చెప్పి చాలాసార్లు ట్రంప్ చెప్పుకున్నాడు. ఒక్కసారి కాదు, చాలాసార్లు అధికారిక ప్రెస్ మీట్లలోనే ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of 2 nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having
They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. మేబీ 10 సార్లు అక్కడికి వెళ్ళొచ్చిన సాన్నిహిత్యమే కావచ్చు. అంటే ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పోయిండు మోడీ, మళ్ళీ కొత్తగా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఈ పర్యటనలు, ఈ మాట మంతి అంతా జరుగుతున్నాయి కాబట్టి ఆ దోస్తాన్లోనే మరి ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధాన్ని ఆపినట్టున్నాడు. ఇది ఓవరాల్గా నరేంద్ర మోడీ ట్రాక్ రికార్డ్. మరి ఇంత చేసి ఇన్ని రోజులు మోడీ విదేశాల్లో తిరగడం వల్ల 2000 కోట్ల పైగా ఖర్చు పెట్టి 325 రోజులు విదేశాల్లో ఉండడం వల్ల దేశానికి ఏమొచ్చింది? ఇగో ఇది వచ్చింది. అదేంది ఇందులో ఇండియా ఫ్లాగ్ కనిపిస్తలేదు, ఈ ఫోటో చూడమన్నాడు ఏందని చూస్తున్నారు కదా, అందులో ఉండదు. అన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, మన దేశం మాత్రం కనిపించదు. ఎందుకంటే ఇది మోడీ గారి ఘనత. ఇన్ని విదేశీ పర్యటనలు చేసి ఆయన తీసుకొచ్చిన ఘనత ఏంది అంటే ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్. ఇది టాప్ 10 దేశాలకు సంబంధించిన ఆ ఫోటో ఇప్పుడు మీరు చూసింది. అంటే అత్యధికంగా విదేశీ పెట్టుబడులు వచ్చినటువంటి దేశాల్లో టాప్ 10లో ఉన్నటువంటి దేశాల లిస్టు ఇది. మరి అందులో మన భారతదేశం లేదు. వీళ్ళు మరి గొప్ప గొప్పగా చెప్తారు, చాలా విదేశీ కంపెనీలు వస్తున్నాయి, మేము ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం, మోడీ ఒక ఫారెన్ టూర్కి పోతే ఇన్ని వేల కోట్లు తెచ్చిండు, ఇన్ని వందల కోట్లు తెచ్చిండు, 10 ట్రిలియన్ల ఎకానమీ, 20 ట్రిలియన్ల ఎకానమీ అని చెప్పి చాలా చాలా గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తారు. మరి ఇక్కడ చూస్తేనేమో భారతదేశం కనిపిస్తలేదు అని అనిపిస్తుంది. 2024 సంవత్సరానికి ఎట్లా పడిపోయినాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలో అనేది ఇగో ఇది పరిస్థితి. మరి గతంలో పరిస్థితి ఎట్లా ఉండే? 2015లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $31 బిలియన్ ఉండే. అవి 2023కి వచ్చేసరికి మోడీ గారి పాలనలో $28.1 బిలియన్ పడిపోయింది. ఇక 2024 సంవత్సరానికి వచ్చేసరికి $27.6 బిలియన్ పడిపోయింది. ఇక ఈ ఏడాది ఇంకెంత పడుతుందో తెలియదు. దరిద్రం ఏంది, దారుణం ఏంది అంటే ఈజిప్టు, బ్రెజిల్, మెక్సికో వంటి చిన్న చిన్న దేశాలకు వచ్చిన పెట్టుబడుల కంటే కూడా మన దేశానికి విదేశీ పెట్టుబడులు తక్కువ వచ్చినాయి, వాటికి ఎక్కువ వచ్చినాయి. 2024లో బ్రెజిల్కు $59.18 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినాయి. మెక్సికోకి $36.87 బిలియన్ వచ్చినాయి. ఈజిప్టుకు $46.58 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చినాయి. ఇది ఆ చిన్న చిన్న దేశాలని చెప్పుకునే దేశాల పర్ఫార్మెన్స్. మరి మన భారతదేశం పర్ఫార్మెన్స్ ఏంది? అట్టడుగుకు పడిపోయింది, ఎక్కడనో టాప్ 20 కిందనో ఎక్కడనో ఆ కిందికి పడిపోయింది. ఇది మన ప్రధానమంత్రి మోడీ గారి చెప్పనించుక ఛాతీ విశ్వగురువు గారి పనితీరు. ఇంత అద్భుతంగా పనిచేస్తూ, ఇంత అద్భుతంగా దేశాలని చుట్టేస్తూ, ఇంత అద్భుతంగా విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. టారిఫ్ల విషయంలో కూడా అమెరికాతో ఏమంటారు కీచులాట నడుస్తూ ఉన్నది. ఇన్నిసార్లు 10 సార్లు అమెరికాకు పోయి ట్రంప్తో అంత మంచి సాన్నిహిత్యం పెంచుకొని ఇంత జరుగుతూ ఉన్న టైంలో కూడా టారిఫ్ల విషయంలో 2 దేశాల మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంది. మోడీ మాత్రం స్టిల్ ట్రంప్ వెనకాలనే తిరుగుతూ ఉంది. ఫిర్ బి మోడీ చెప్తాడు, కామ్ బోల్తా హై అంటాడు. कभी न कभी तो काम बोलता ही बोलता है. आप भले 10 साल न बोले, लेकिन अब आपका काम बोल रहा है. ఇది కామ్, వాళ్ళు చేసిన కామ్ ఇది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దారుణంగా పడిపోవడం వాళ్ళు చేసిన కామ్. దేశ జీడిపి పడుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇట్లా ఏ పారామీటర్ తీసుకున్నా కూడా ప్రజల జీవన ప్రమాణాలు కావచ్చు, ఫ్రీడమ్ ఇండెక్స్ కావచ్చు, ఇట్లా ఏ ఇండెక్స్ తీసుకున్నా దేశం కింద అడుగు బాగానే ఉంటుంది. మరి ఫైనల్గా మోడీ విదేశీ పర్యటనలతోటి ఇంకా ఏమొచ్చింది మనకి? ఇగో ఇది వచ్చింది. लिविंग गॉड है वो, लिविंग गॉड. मैं दूर हूँ लेकिन उनके जैसा कोई नहीं है. उनका सेवा करेंगे तो धन्य हो जाएंगे, इतना ही बोल सकता. मैं गिविंग अपॉर्चुनिटी, मेरा उनका दर्शन हुआ, मैं धन्य हो गई. मैं उनका पिक्चर देखे, उसने जो देश के लिए किया कोई नहीं करता. कि मैं मोदी जी से हाथ मिला पाऊंगी, पर इधर रह के आई कांट बिलीव, इट इज सो सरियल कि मोदी जी ने हाथ मिलाया मुझसे. मैं हाथ धोने वाली नहीं हूँ अभी, मैं हाथ धोने वाली नहीं हूँ अभी.
పిఆర్ కంటెంట్ వచ్చింది. ఇట్లాంటి వాళ్ళతోటి అక్కడ పోయి పబ్లిసిటీ చేసి డైలాగులు చెప్పించి ప్రమోషన్ చేసుకోవడం వచ్చింది. ఇట్లా చెయ్యూపి మోడీ ప్రతిసారి విమానం ఎక్కిపోయి మన దేశానికి తీసుకొస్తున్నటువంటి ఘనత, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఇవన్నీ కూడా ఇది మోడీ పరిస్థితి, దేశం పరిస్థితి. మోడీ విదేశీ పర్యటనల ద్వారా 2000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి విదేశీ పర్యటనలు చేయడం ద్వారా భారతదేశానికి వచ్చినటువంటి గొప్ప లాభం ఏంది అంటే ఇగో ఇది. ఈ పిఆర్ కంటెంట్ మినహా ఇంకేమొచ్చిందో ఒకసారి మనం కూర్చొని లెక్కలేసుకుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.